ప్రభాస్ గారి హెల్త్ కి ఏమైందని చెప్పి నాకు చాలా డిఎమ్స్ వస్తున్నాయి. తమిళ చూస్తున్నారా, డార్లింగ్ ఇన్ డేంజర్. తన వెన్నుముక మాత్రం పూర్తిగా డ్యామేజ్ అయ్యి పరిస్థితి మరింత విషమంగా మారే అవకాశం ఉందన్నట్టుగా డాక్టర్లు కూడా చెప్పే. రెటెలి హాస్పిటల్ బెడ్ మీద అనాథలా పడున్న ప్రభాస్, ఆయన పేరు మీద ఒక ఊరే ఉంది, మీకు తెలుసా? ఈ ఊరు పేరు వచ్చేసి ప్రభాస్ అంట. చూస్తున్నారు ఇందుకే ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత మంది చూస్తున్నారో లైక్ చేసి ఫాలో చేసి మీ సపోర్ట్ చూపించండి కదా. ప్రభాస్ ఇదిగో ఈ ఊరు ప్రభాస్. బేసిక్గా నా వ్యక్తిత్వం ఎలాంటిదంటే, నన్ను అడ్డమైన బూతులు తిట్టుకోండి, ఎన్ని నెగిటివ్ కామెంట్లైనా పెట్టుకోండి, నేను అసలు రియాక్ట్ కూడా అవ్వను. కానీ నా అనుకునే వాళ్ళ గురించి కానీ నా డార్లింగ్ జోలికి కానీ వస్తే మాత్రం కాస్త విషమంగా ఉంది అనేది మాత్రానికి కొన్ని న్యూస్ ఛానల్స్ పేరు కోసం, కొద్దిపాటి వ్యూస్ కోసం ప్రభాస్ గారి హెల్త్ మీద నెగిటివ్ న్యూస్, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. డార్లింగ్స్ అస్సలు కంగారు పడొద్దు. ప్రభాస్ హెల్త్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. న్యూస్ ఛానల్స్ ఎలా తయారయ్యాయంటే, చిన్న ఇంజురీ అయితే ఏదో అయిపోయినట్టు రాస్తారనమాట. దయచేసి అస్సలు కంగారు పడొద్దు. ప్రభాస్ గారు స్పిరిట్ మూవీ కోసం ఆయన కసరత్తులు స్టార్ట్ చేశారు ఆల్రెడీ. డైట్ అండ్ వర్కౌట్ రొటీన్ అంటే బిల్లా సినిమాలో లీన్ మజిల్ చూసాం కదా, మళ్ళీ ఇలా కనిపించడం కోసం ప్రభాస్ గారు క్యాలరీ డెఫిసిట్ డైట్ అనేది ఫాలో అవుతున్నారు. దాంతో పాటు వర్కౌట్స్, ఈ రొటీన్ అంతా స్టార్ట్ చేశారు. చాలా మంది అనుకుంటారు మనం కూడా ఫిట్ గా మారాలి, లీన్ గా అవ్వాలి, ప్రభాస్ అన్నలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలని. కానీ మీరు అనుకున్నంత ఈజీ కాదమ్మా డైట్లు, ఫిట్నెస్ అంటే. ప్రభాస్ గారిలో నువ్వు కూడా ఫిట్ గా, హెల్దీగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, లీన్ అండ్ ఫిట్ గా మారాలనుకుంటే బర్త్డే ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ లాంచ్ చేశాను. ఆ బర్త్డే March 22 రాబోతుంది. నేను ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాను నా బర్త్డేకి. మరి నువ్వు కూడా నీ బర్త్డేకి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటే రా. ఒక 5 మెంబర్స్ మేల్ అండ్ ఫీమేల్ నేను పిక్ చేస్తున్నాను. దయచేసి సీరియస్ గా ఉంటే నీ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలి. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే చాలా మంది 700 జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తారు అనుకుంటారు. కానీ జిమ్ అనేది ఒక 10 to 20%, 90% డైట్. ఆ డైట్ చేయడం చాలా చాలా కష్టం. సీరియస్ గా చేద్దాం అనుకుంటేనే రా, నేను ట్రాన్స్ఫార్మ్ చేయడానికి. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేసి ప్రభాస్ అన్నకి ఏం కాలేదని చెప్పండి.